హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జవాన్ ఫ్యామిలీ. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ వీకెండ్. సో ఈ సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మేము మాత్రం పానీపూరి చేసుకుంటున్నాము. సో నేనైతే ఇదిగోండి స్వీట్ పానీ ప్రిపేర్ చేసి పెట్టిన, అండ్ అలాగే ఇదిగో పానీపూరి, ఈ పానీ బఠానీ ఆలు ఉడకబెట్టి పెట్టిన. ఇప్పుడే మాది లంచ్ చేయడం అయితే అయిపోయింది. అది ఇందాక రెడీ చేసి పెట్టిన. వంట చేసేటప్పుడు ఇవి కూడా ఇంకా రెడీ చేసి పెట్టిన. ఈవినింగ్ అన్నీ ఒకటేసారి చేయాలంటే లేట్ అయిపోతుంది కదా, సో అందుకని చెప్పి అవైతే రెడీ చేసి పెట్టిన. ఇంక ఇప్పుడు లంచ్ కూడా తినడం అయిపోయింది. లంచ్ మాది స్పెషల్ అయితే టమాటా ఎగ్ కర్రీ, రైస్ అంతే. అంటే సండే రోజు నాన్ వెజ్ తినాలి అని చెప్పి అయితే మాకు ఎలాంటిది లేదు. మాకు తినాలనిపించినప్పుడే తెచ్చుకుంటాము, మండే సాటర్డే తప్ప. ఆ రోజు నేను తినను కాబట్టి వండను కూడా. సో అందుకే సండే రోజు పిల్లలు ఏదైనా ఇష్టంగా తింటారు అనుకున్నది చేస్తా. అప్పుడప్పుడు చికెన్ కూడా తెచ్చుకుంటాం, కానీ వీక్లో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెచ్చుకుంటాము. ఈ డేనే తెచ్చుకోవాలని అయితే మాకేం పర్టికులర్గా మేము ఆ రోజు ఏం తెచ్చుకోము. సో ఈ వీకెండ్ స్పెషల్ మా ఇంట్లో పానీపూరి. కిచెన్లో చూడండి, జస్ట్ ఇంకా నేను 3 ప్రిపేర్ చేసినా, ఇంకా మొత్తం చేయడమే అయిపోలేదు. అప్పటికే కిచెన్ అంతా ఇట్లా అయిపోయింది. సింకు నిండా కూడా గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు గిన్నెలు తోమాలి. రోజు కంటే ఇట్లా ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు అయితే ఇంకా గిన్నెలైనా పనైనా ఎక్కువ అనిపిస్తుంది కదా. సరే తర్వాత చేద్దాంలే అని వదిలేస్తే ఇంకా సాయంత్రానికి ఫుల్ పని అయిపోతుంది అని చెప్పి ముందే గిన్నెలు దోమేసి అయితే పెట్టుకున్నా. అన్ని రెడీ అయినాయి, కానీ పూరీ లేవి అండ్ అవుట్ రాజ్గా. సో మనకున్నాయి కదా రెడీమేడ్ పూరి. ఇవైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే కదా, అంతే. అందుకే ఇవి ఫ్రై చేసుకుంటున్నాం. నా కూతురు చూడండి అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు మా మమ్మీ పానీపూరి చేస్తుందా, ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని. మా వీక్షు మధ్యాహ్నం నుండి అడుగుతుంది ఎప్పుడు చేస్తావు మమ్మీ పానీపూరి అని. అందుకే చేయగానే ఫస్ట్ తనకే వేసి ఇచ్చిన. పానీ కొంచెం కారంగా ఉంటాయి కదా, అందుకే స్వీట్ పానీ చేసిన కదా, స్వీట్ పానీతో అయితే తనకి ఇచ్చిన. నాకు కూడా పానీపూరి చేసినప్పుడు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది. టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నా, ఎప్పట్లాగే సూపర్గా వచ్చింది. నేను తింటుంటే మా చిన్నోడు నాకు కూడా కావాలని అన్నాడు. నార్మల్ పూరి ఇస్తే వద్దంట, పానీతో పాటు తింటాడంట వాడు కూడా. ఇక్కడ మాక్సిమం మేము ఏదన్నా అన్ని షేర్ చేసుకుంటాం, అందుకే మా ఎదురుగా వాళ్ళకు కూడా ఇచ్చిన. వాళ్ళు ఏదైనా చేసుకున్నా కూడా మాకు ఇస్తారు, మేము ఏదైనా చేసుకున్నా వాళ్ళకు ఇస్తాం. ఇవి కూడా తీసిన. ఫ్రెండ్స్, అక్క వచ్చింది, పానీపూరి పార్టీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ మా ఎదురుగా వాళ్ళకు కూడా ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడు అక్కను పిలిచిన. అక్కను రమ్మని కాల్ చేస్తే వచ్చింది. ఎట్లుంది అక్క నా పానీపూరి? సూపర్ సూపర్ సూపర్. నువ్వు ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తావా? డైలాగ్ చెప్పవా? చెప్తాను. డైలాగ్ అది నేను చెప్పమంటే రాదు, అది మనసులో వస్తుంది కాబట్టి అది జనరల్గా వచ్చేస్తుంది. దాంట్లో పూజ ఉండడం వల్ల చెప్పలేదు. శిల్ప దగ్గర వన్స్ పానీ తిన్నాక బయట ఏ బడ్డీ దగ్గర కూడా నాకు నచ్చలేదు. ఎంత బాగా చేస్తుందంటే అసలు మెయిన్ డైలాగ్ మర్చిపోయినా. అందరికి చెప్తారు నేను శిల్ప చాలా బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది అని చెప్పి. కడుపు నిండిందా? కడుపు నిండుతుంది కానీ మనసు డైలాగ్ ఎప్పుడు పానీపూరి చేసినా సేమ్ డైలాగ్. నాకు కడుపు నిండిపోయింది కానీ నా మనసు నిండలేదు, ఇంకా తినాలని ఉంది అని అంటది అక్క. నిజంగా నిజంగా ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు ఈ పూరీలు ఉన్నాయి ఇందులో, ఇవన్నీ నేను ఒక్కదాన్నే తినేస్తా. అందుకే అక్క మీ సైజు కూడా అలా ఉందని కామెంట్ మాత్రం చేయకండి. చాలా చాలా 2 days నుండి చెప్తా ఉంటే శిల్ప ఎప్పుడు చేస్తావు అని అడుగుతూ ఉన్నాను నేను. మా పిల్లలతో ఎట్లుంటారు పరిస్థితి. శిల్ప చేయాలనుకుంటే ఎలా చేసే ప్రాసెస్ చెప్పావా? చెప్పలేదు. ఒకసారి ప్రాసెస్ కూడా చెప్పు. ఎంత సపరేట్ వీడియో వేస్తాను, ఎందుకంటే పానీపూరి అంటే స్వీట్ పానీ కావాలి, టీకా పానీ కావాలి, చాట్ కావాలి, పూరి కావాలి, పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కంప్లీట్ వీడియో నెక్స్ట్ టైం చేస్తా. ఈ రోజు మాత్రం పానీపూరి పార్టీ. ఎప్పుడు నేను పెట్టేదాకా ఆగుతుంది. ఈ రోజు తినాలని చెప్పి మధ్యాహ్నం కూడా ఏం తినలేదు నాకు తెలిసి. ముందే చెప్పి నా పానీపూరి చేస్తా అని, మధ్యాహ్నం కూడా ఏం తినుండదు. నిన్నను కూడా క్యాంటీన్కి వెళ్తే అక్క పానీపూరి తిందామంటే, అమ్మో నువ్వు రేపు పానీపూరి చేస్తానంటే నేను ఈరోజు తినను, దానికి క్రేవింగ్ తగ్గిపోద్ది అని చెప్పి నిన్నను కూడా తినలేదు. నాకు అంత ఇష్టం పానీపూరి. అందులోనూ శిల్ప చేసిన పానీపూరి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళా మన చేతి వంట మర్చిపోదు. ఒకసారి తిన్నారంటే ఎవరు మర్చిపోరు మన చేతి వంట. చాలా బాగుంటుంది పానీపూరి, ఎస్పెషల్గా బిర్యానీ బిర్యానీ కూడా. కానీ నాకు పానీపూరి ఇష్టం కాబట్టి తిన్నీలే పిల్లలు తినని. పిల్లల్ని ఆడిపిద్దామని చెప్పి ఇంకా కాసేపు బయటకైతే తీసుకొచ్చినాం. ఇంకా ఆడుకుంటున్నారు పిల్లలు. ఈరోజు పార్కులో ఎవ్వరూ లేరు, సండే కదా. ఈరోజు అందరూ తొందరగా వచ్చేసి తొందరగా వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా మాకు కాసేపు వాకింగ్ చేసినట్టు ఉంటుంది, కాసేపు పిల్లల్ని ఆడిపించినట్టు ఉంటుంది అని చెప్పి ఇప్పుడే వచ్చి
మా చిన్నోడు చూడండి ఇక్కడ మట్టిలు ఎట్లాడుతుండో, వద్దురా అని ఎంత చెప్పిన ఆయన లేదు. ఇంకా మా బావ కూడా డ్యూటీ అయిపోయి వచ్చిండు. ఇంకా ఆయన చూడగానే ఎంత ఎక్సైట్ అయిపోయారో పిల్లలు. సరే ఇంక ఇంటికి వెళ్దాం రండిరా అంటే లేదు ఇంకా ఆడుకుంటామన్నారు. ఇంకా వాళ్ళ డాడీ వస్తే ఆగనే ఆగరు, ఫుల్గా ఆడుకున్నారు. ఇంకా ఆయన కాసేపు ఆడిపించి తీసుకొచ్చాడు. నేను ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేయాలి. సో ఇలా గడిచిందనమాట మా సండే. మీ సండే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వచ్చు కదా. బాయ్ బాయ్.